నేను మీ ముందుకి ఈరోజు ఒక మామూలు వార్తతో రావడం లేదు. మన దేశంలో మన కళ్ళ ముందు జరిగిన ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ అండ్ పబ్లిక్ డ్రామాకి సంబంధించిన ఒక హిస్టారికల్ ఈవెంట్ మీ ముందుకి తీసుకొని రావడానికి వచ్చాను. సాధారణంగా మన దేశంలో ఒక సేయింగ్ ఉంది తెలుసా, ఎంత పెద్ద స్కామ్ జరిగినా, ఎందరో కోట్ల మంది ఫ్యూచర్ నాశనం అయిపోయినా, ఎంత పబ్లిక్ ప్రెషర్ వచ్చినా సరే అధికారంలో ఉన్న కేంద్ర మంత్రులు మాత్రం అస్సలు రాజీనామా చేయరు. మేము కమిటీ వేస్తాము, ఎంక్వైరీ జరుపుతాము అని ఒక రొటీన్ స్టేట్మెంట్ ఇస్తూ ఆ మ్యాటర్ని ఎలా సర్దేస్తూ ఉంటారు. పొలిటికల్ సర్జికల్లో ఇది చాలా కాలంగా నడుస్తున్న ఒక ఫిక్స్డ్ ఫార్ములానే. అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ 2026 జూలై 25న అంతా మారిపోయింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నెవర్ బిఫోర్ ఈవెంట్ జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేటర్స్, కోట్లాది మంది స్టూడెంట్స్, డిజిటల్ యువత, వాళ్ళందరికంటే ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజేపీ అనే ఒక విప్లవాత్మకమైన ఆర్గనైజేషన్ చేసిన ప్రొటెస్ట్ దాటికి కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా షేక్ అయిపోయింది. వేలాది మంది విమర్శలు చేసిన కథలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చివరికి తన పొజిషన్ కి, తన మినిస్ట్రీ పోస్ట్ కి రాజీనామా సమర్పించక తప్పలేదు. అసలు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? అసలు ఒక సోషల్ మీడియాలో స్టార్ట్ అయిన ఒక సర్జికల్ క్యాంపెయిన్, ఒక వ్యంగ్య ఉద్యమం, ఒక నేషనల్ వైడ్ మాస్ మూవ్మెంట్ లా ఎలా మారింది? ఢిల్లీ పీఠాన్ని ఎలా కదిలిచ్చింది? అసలు రాజీనామా చేసేంత ప్రెషర్ ఎలా క్రియేట్ అయింది? ఆ రెసిగ్నేషన్ లెటర్ లో మంత్రి గారు అసలు ఏం రాశారు? ఇదంతా ఒక థ్రిల్లర్ పొలిటికల్ డ్రామాని గుర్తు చేసే నిజమైన కథే. ఈ రోజు మన అనాలిసిస్ వీడియోలో పూర్తి వివరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుందాం. అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. మనం కథలోకి వెళ్లే ముందు అసలు గత కొన్ని నెలలుగా మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏం జరుగుతుందో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మన ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సరదా కాదు, అది కోట్లాది మంది స్టూడెంట్స్ డ్రీమ్. నీట్, ఎన్ఈటీ, యూపీఎస్సీ లేదా ఏ ఇతర రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే కాంపిటీషన్ కంటిన్యూస్, పేపర్ లీక్ జరగడము, లాస్ట్ మినిట్ లో ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడము, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ తీవ్రమైన టెక్నికల్ గ్లిచ్ ని మరియు కేర్లెస్ బిహేవియర్ ని చూస్తూనే ఉన్నాం. ఇవి కామన్ అయిపోయిన సంగతి. పగలనక రాత్రనక చదివి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఫీజుల్లా కట్టి కళ్ళల్లో వత్తులు వేసుకొని వెయిట్ చేసిన స్టూడెంట్స్ లైఫ్ ఒక పేపర్ లీక్ వార్తతో కొలాప్స్ అయిపోతున్నాయి. ప్రతిసారి విద్యాశాఖ ముందుకు వచ్చి మేము విచారణ జరుపుతున్నాము, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాము అని చెప్పడం తప్ప ప్రాక్టికల్ చేంజ్ మాత్రం శూన్యంగా మారిపోయింది. ఈ సిస్టమ్ మీద, ఈ ఇనాక్షన్ మీద యువత ఒక రకమైన ఎక్స్ట్రీమ్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో పేరుకుపోయింది. మనం ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తే వీళ్ళు వినరు, ఏదో ఒక డిఫరెంట్ వేలో కొట్టాలి అనుకున్న స్టూడెంట్స్ ఆలోచన నుంచి పుట్టిందే ఈ డిజిటల్ రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ పేరే కాక్రోచ్ జనతా పార్టీ లేదా సిజేపీ. మీరు విన్నది నిజమే. మొదటిసారి ఈ పేరు వినగానే అందరూ నవ్వుకున్నారు. ఏంట్రా బాబు కాక్రోచ్ పేరుతో పార్టీ పెట్టారు అని అనుకున్నారు కూడా. కానీ ఆ పేరు వెనుక ఉన్న ఐరనీ, ఆ డార్క్ స్ట్రాటజీ తెలిస్తే షాక్ అయిపోతారు. ఆ మూవ్మెంట్ లీడర్స్ ఏం చెప్పారంటే, ఈ భూమి మీద ఎంత పెద్ద న్యూక్లియర్ బాంబ్ పేలినా, ఎంతటి డిజాస్టర్ జరిగినా బొద్దింకలు ఎలా అయితే చావు లేకుండా తట్టుకొని సర్వైవ్ అయిపోతాయో, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎన్ని పేపర్ లీక్ వచ్చినా, ఎంత కరప్షన్ జరిగినా, ఎన్ని స్కాములు బయటపడినా ఈ ఆఫీసర్లు, ఆ సిస్టమ్ లో నిర్లక్ష్యం మాత్రం చావకుండా అలాగే బతికేస్తుంది. అందుకే ఆ బొద్దింకల పేరుతో ఈ క్యాంపెయిన్ ని మొదలు పెడుతున్నామని అనౌన్స్ కూడా చేశారు. ఈ ఒక్క థాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. మొదట్లో ఇది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో కేవలం మీమ్స్ రూపంలో, కామెడీ వీడియోల రూపంలో నడిచింది. కానీ రోజులు గడిచిన కొద్దీ ఆ నవ్వుల వెనుక ఉన్న నిజం ప్రతి ఒక్కరికి అర్థం అవడం స్టార్ట్ అయిపోయింది. ఇది కేవలం నవ్వులాట కాదు, మన దేశంలో చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్స్ పడుతున్న బాధ అని జనాలకి కనెక్ట్ అయిపోయింది. నెమ్మదిగా ఆ ఆన్లైన్ ట్రెండింగ్ దేశంలో ఉన్న ప్రముఖ ఎడ్యుకేటర్స్, సీనియర్ ప్రొఫెసర్స్, సివిల్ సొసైటీస్ లీడర్స్ సపోర్ట్ ఇవ్వడం ప్రారంభించారు. విద్యావేత్తలు ప్రెస్ మీట్లు పెట్టి విద్యార్థులు చెప్తున్న దాంట్లో 100% నిజం ఉంది, ఆ సిస్టమ్స్ ని ప్రక్షాళన చేయాల్సింది అని ఓపెన్ గా మాట్లాడారు. దాంతో సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ లో ఉన్న ఆందోళన రియల్ వరల్డ్ లో గ్రౌండ్ ప్రొటెస్ట్ గా మారిపోయింది. ఢిల్లీ, కోటా, హైదరాబాద్, బెంగళూరు, పట్నా, జైపూర్ ఇలా దేశంలో ఉన్న ప్రతి మేజర్ ఎడ్యుకేషనల్ హబ్ అండ్ సిటీస్ లలో సీన్ కంప్లీట్ గా మారిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ బ్యానర్ల కింద లక్షలాది మంది స్టూడెంట్స్ రోడ్డు పైకి వచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పొలిటికల్ పార్టీలు అనే తేడా లేకుండా మా భవిష్యత్తు మాకు కావాలి, ఈ కరప్టెడ్ సిస్టమ్ ఎండ్ కార్డ్ పడాలి అని ఒకటైపోయారు. ఆ తర్వాత వచ్చిందే ఈ కీలకమైన రోజు, జూలై 25, 2026 ఉదయం 8 గంటలకే దేశ రాజధాని ఢిల్లీలో విద్యాశాఖ ఆఫీస్ అయిన శాస్త్రి భవన్ చుట్టూ ఉన్న ఏరియా కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. వేలాది మంది విద్యార్థులు, యువత, టీచర్స్ అక్కడికి చేరుకున్నారు. వి వాంట్ రిఫార్మ్, నో మోర్ ఎక్స్క్యూజెస్, అకౌంటబిలిటీ లేని మినిస్ట్రీ మాకు వద్దు అని నినాదాలతో ఢిల్లీ వీధులు దద్దరిల్లిపోయాయి. పోలీస్ బ్యారికేడ్లు, వాటర్ కెనాన్స్ కూడా ఆ క్రౌడ్ ని ఆపలేకపోయాయి కూడా. సాధారణంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు చేసే విమర్శలు లైట్ తీసుకుంటాయి, ఎందుకంటే అది పొలిటికల్ ఆరోపణని కొట్టి పారేసేయొచ్చు. కానీ ఇక్కడ విమర్శ
చేసేది ఏ పొలిటికల్ లీడర్ కాదు, రేపటి దేశ పౌరులైన విద్యార్థులు. వీళ్ళకి ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు, కేవలం తమ ఫ్యూచర్ అండ్ జస్టిస్ మాత్రమే కావాలి. ఈ లార్జ్ సైజ్ ప్రొటెస్ట్ వల్ల పార్లమెంట్ లో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రతిపక్షాలు ఈ ఇష్యూని పట్టుకొని గవర్నమెంట్ కంప్లీట్ గా ఖరారు చేశాయి. ప్రతిసారి చేయి దాటిపోతుంది, ఇది నేషనల్ లెవెల్ పొలిటికల్ క్రైసిస్ గా మారుతుందని గ్రహించిన మోదీ కేబినెట్ అర్జెంట్ మీటింగ్స్ జరిపించింది. ఆ ప్రెషర్స్, ఆ పబ్లిక్ బ్యాక్లాషెస్, డిజిటల్ మీడియా అండ్ గ్రౌండ్ లెవెల్లో నిరసనలు తీవ్రతను తట్టుకోలేక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు తన రాజీనామా పత్రాన్ని ప్రైమ్ మినిస్టర్ కి సబ్మిట్ చేయక తప్పలేదు. ఇప్పుడు అందరికీ తెలుసుకోవాలనుకుంటున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఆ రిజైన్ లెటర్ లో అసలు ఏం రాశారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు తన రాజీనామా లేఖలో చాలా కీలకమైన పాయింట్లు ప్రస్తావించారు. మొదటిది, మోరల్ రెస్పాన్సిబిలిటీ. గత కొన్ని నెలలుగా కండక్ట్ చేసిన నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లో జరిగిన తప్పులు, టెక్నికల్ లోపాలు మరియు పేపర్ లీకేజ్ రూమర్స్ వల్ల దేశంలో విద్యార్థులు, యువత తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. సిస్టమ్ పట్ల వాళ్ళ నమ్మకం సడలించింది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆ అశాంతికి, ఆ లోపాలకి నేను నైతికత బాధ్యత వహిస్తున్నాను, నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇంకా రెండవది, ఎన్టీఏ సిస్టమాటిక్ రిఫార్మ్స్. ఎన్టీఏ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల డిమాండ్ నేను అంగీకరిస్తున్నాను, నా రాజీనామా అనేది విద్యా వ్యవస్థలో పారదర్శకతను, స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ ని మళ్ళీ తీసుకురావడానికి ఒక బిగినింగ్ కావాలని ఆశిస్తున్నాను అని రాశారు. ఆ రాజీనామా వార్త బయటికి రాగానే దేశవ్యాప్తంగా ఒక్కసారి సంచలనం సృష్టించింది. ఒక చిన్న ఆన్లైన్ మీమ్ క్యాంపెయిన్ వ్యంగ్య ఉద్యమంగా మొదలైన సీజేపీ కేంద్రంలో ఉన్న ఒక పవర్ఫుల్ మినిస్టర్ డిజిగ్నేషన్ తీసుకునేలా చేసింది అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. ఈ 2026 జూలై 25 ఘటన మన ప్రజాస్వామ్యానికి నేర్పిన అతిపెద్ద పాఠం ఏమిటంటే, పవర్ అనేది ఎప్పుడూ పాలకుల చేతుల్లో కాదు, పౌరుల చేతుల్లో ఉంటుంది. జనాలు, ముఖ్యంగా యువత ఐక్యంగా నిలబడి ప్రాపర్ వేలలో ప్రొటెస్ట్ చేస్తే ఎంత బలమైన ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు అని చెప్పి అది నిరూపించింది. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా వెనుక ఉన్న డ్రామాను, ఆ పొలిటికల్ టార్గెటింగ్ పాయింట్ ను చూసాం. ఇప్పుడు మనం అసలు ఇన్సైడ్ స్టోరీకి వెళ్ళబోతున్నాం. ఈ రాజీనామా వెనుక ఉన్న అసలు ఇన్నర్ డీటెయిల్స్, పొలిటికల్ రీజన్స్ మరియు ప్రభుత్వం చెబుతున్న కవర్ ఆఫ్ స్టోరీ వెనుక దాగున్న హార్ష్ రియాలిటీ ఇప్పుడు మనం చాలా క్లియర్ గా అనాలిసిస్ చేద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం తరపున ఒక అధికారిక నెరేటివ్ బయటికి వచ్చింది. ప్రభుత్వం వ్యతిరేక శక్తుల విద్యార్థుల అమాయకత్వాన్ని, వారి ఆగ్రహాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయకుండా చూసేందుకు మేము ఈ కీలక నిర్ణయం తీసుకున్నాము అని రూలింగ్ పార్టీ వర్గాలు ప్రచారం చేయడం స్టార్ట్ చేశాయి. అంటే విద్యార్థుల ప్రొటెస్ట్ వెనుక యాంటీ గవర్నమెంట్ ఫార్మ్స్ ఉన్నాయని ఒక పొలిటికల్ కవర్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ క్రమ పద్ధతిలో జరిగిన ఈ ఈవెంట్ టైమ్ లైన్స్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభుత్వం చెబుతున్న ఈ కథకు, గ్రౌండ్ లెవెల్లో జరిగిన అసలు కథకు అస్సలు పొంతం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ప్రభుత్వం విడుదల చేసిన అఫీషియల్ స్టేట్మెంట్స్ పరిశీలిద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు తన ఎడ్యుకేషన్ సెక్టార్ కి అందించిన 4 దశాబ్దాల సుదీర్ఘ సేవలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తను ఎంతో కృషి చేశారని చెప్పారు. మే 3వ తేదీ నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం ఎంత ప్రాపర్ గా రెస్పాండ్ అయిందో వివరించే ప్రయత్నం చేశారు. మే 3వ తేదీ లీకేజీలు లేదా అక్రమాలు తెలిసిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చాము. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశామని సమర్థించుకున్నారు. తాము సిన్సియర్ గా వర్క్ చేశామని, స్టూడెంట్స్ ప్రయోజనాల కోసమే తక్షణ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చాలా గట్టిగా క్లెయిమ్ చేసుకుంది. కానీ ఇక్కడ అస్సలైన క్వశ్చన్ రేజ్ అవుతుంది. అఫీషియల్ స్టేట్మెంట్స్ లో ఎంత గొప్పగా చెప్పినా ఆ రాజీనామా లేఖలో ప్రభుత్వ వివరణలో కొన్ని మెయిన్ క్రూషియల్ పాయింట్స్ పై ఆన్సర్స్ లేని ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ నిలబడే ఉన్నాయి. మొదటి ప్రశ్న, గత 10 ఏళ్ల కాలంలో మన దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజ్ గురించి. కేవలం ఒక నీట్ ఎగ్జామ్ మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాలలో మరియు సెంట్రల్ లెవెల్లో డజన్ల కొద్దీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి. కోట్లాది మంది యువత జీవితాలు రోడ్డు పైన పడ్డాయి. మరి ఆ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వెనుక ఉన్న సిస్టమాటిక్ నెగ్లిజెన్సీ గురించి ఆ లేఖలో ఎందుకు మాట్లాడలేదు? ఇక రెండో ప్రశ్న, జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చాటు చేసుకున్న వివాదాస్పరమైన ఘటన. తమ భవిష్యత్తు కోసం, పారదర్శకమైన ఎగ్జామ్ సిస్టమ్ కోసం ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్న అమాయక విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీ చార్జీలు చేశారు. రాత్రి బగలు చదువుకున్న యువతను రోడ్డు పైన ఈడ్చి కొట్టారు. ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర రక్తం చిందించిన దృశ్యాలు దేశం అంతటా షేక్ చేశాయి. మరి ఆ లాఠీ చార్జ్ గురించి కానీ, విద్యార్థులు ఎదుర్కొన్న ఆ పోలీస్ బ్రూటాలిటీ గురించి కానీ కేంద్ర మంత్రి తన లేఖలో ఎలాంటి రిగ్రెట్ లేదని విచారణ ఎందుకు వ్యక్తం చేయలేదు?
ఇక మూడో ప్రశ్న, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవస్థాగత పర్యవేక్షణలో మంత్రుల స్థాయిలో జరిగిన వైఫల్యంపై ఎలాంటి ఆత్మ పరిశీలన ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకి ప్రభుత్వం వద్ద లేదా రాజీనామా చేసిన మంత్రి వద్ద ఎలాంటి ఆన్సర్స్ లేవా? కేవలం నైతికత బాధ్యత అనే ఒక పదాన్ని వాడేస్తే అసలు ఇష్యూ నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారని స్పష్టమవుతుంది. మరి ప్రభుత్వం చెబుతున్న కారణాలు పక్కన పెడితే ధర్మేందర్ ప్రధాన్ గారి రాజీనామాకి దారితీసిన ఆ రియల్ పవర్ఫుల్ రీజన్స్ ఏంటి? ఆ శక్తులు ప్రభుత్వాన్ని అంతగా ఖరారు చేశాయా? దానికి సమాధానం కావాలి అని అంటే మన ముగ్గురు ప్రధాన వ్యక్తులు మరియు 3 ప్రధాన శక్తుల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది, ప్రముఖ వాతావరణవేత్త, లదాఖ్ ఆందోళనకారుడు సోనం వాంగ్చూ చేపట్టిన నిరాహార దీక్ష. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయిన సోనం వాంగ్చూ ఆ పోరాటానికి తన మద్దతు ప్రకటించారు. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా విద్యార్థుల డిమాండ్ ని నెరవేరే వరకు, విద్యా వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. ఆయన చేపట్టిన ఫాస్ట్ అండ్ డెత్ వార్త నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో విపరీతంగా హైలైట్ అయిపోయింది. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పౌర హక్కుల నాయకుడు విద్యార్థుల కోసం ప్రాణాలకు తెగించి దీక్షకు దిగడం గవర్నమెంట్ పై విపరీతమైన మోరల్ ప్రెషర్ ను క్రియేట్ చేసేసింది. సోనం వాంగ్చూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక రెండవది, కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజెపి ఫౌండర్ అభిజిత్ దీప్కే నడిపిన మైండ్ బ్లోయింగ్ డిజిటల్ క్యాంపెయిన్. సాధారణంగా డిజిటల్ ప్రొటెస్ట్ అంటే కొద్ది రోజులు ట్రెండే ఆగిపోతాయి. కానీ అభిజిత్ దీప్కే నడిపిన ఈ స్ట్రాటజిక్ క్యాంపెయిన్ ఒక స్ట్రాటజిక్ డిజిటల్ వార్ గా మారింది. సోషల్ మీడియాలో యువత మొబిలిటీ చేయడంతో, ప్రభుత్వంలో ఉన్న లోపాలు పాయింట్ బై పాయింట్ డేటాతో బయట పెట్టడంతో అభిజిత్ దీప్కే సక్సెస్ అయ్యారు. ఆన్లైన్ నిరసన ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో మూవ్మెంట్ లా కనెక్ట్ చేస్తూ ప్రతి యూనివర్సిటీలో సిజెపి విభాగాలను క్రియేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా పవర్ ఎంతటి ప్రభుత్వాన్నైనా వణికించగలదని అభిజిత్ దీప్కే నేతృత్వంలో సిజెపి నిరూపించింది. ఇక మూడవది, రైతాంగ సంఘాలు మరియు పౌర సమాజం నుండి లభించిన అల్టిమేట్ సపోర్ట్. ఇది ఈ పోరాటంలో మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఇన్నాళ్ళు ఇది కేవలం పట్టణాల్లో ఉండే విద్యార్థుల సమస్య అనుకున్నారు. కానీ దేశంలో వివిధ రైతు సంఘాలు, కిసాన్ యూనియన్లు ఈ పోరాటానికి ఎంటర్ అయ్యారు. పొలాలలో కష్టం చేసే రైతు పిల్లలు ఈ రోజు నగరాల్లోకి వచ్చి చదువుకుంటున్నారు. మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోము అని రైతు నాయకులు ఓపెన్ గా డిక్లేర్ చేశారు. రైతులు రోడ్డుపైకి రావడము, పౌర సమాజం అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, లాయర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు విద్యార్థులకు అండగా నిలబడడంతో ఇది కేవలం స్టూడెంట్స్ మూవ్మెంట్ కాదు, ఒక ఆల్ ఇండియా పీపుల్స్ మూవ్మెంట్ గా మారింది. లదాఖ్ నుంచి సోనం వాంగ్చూ డిమాండ్, ఇంటర్నెట్ లో అభిజిత్ దీప్కే నడిపిన డిజిటల్ విప్లవము, రోడ్డుపై లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ళకి అండగా నిలిచిన రైతులు, ఈ నలుగురి ఐక్యత ముందు కేంద్ర ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. పరిస్థితికి ఇంకా చేదారిపోతే ఎన్నికల సమయంలో తీవ్రంగా ఉంటుంది అని మోదీ ప్రభుత్వం గ్రహించింది. దాంతో ధర్మేందర్ ప్రధాన్ గారు పక్కకి తప్పుకోవాలని, రాజీనామా చేయాలని హైకమాండ్ ఆదేశించింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉదయించింది. ఒక మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన లేదా వేరొకరు ఆ పదవికి వచ్చినంత మాత్రాన మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడిపోతుందా? పేపర్ లీకేజ్ ఆగిపోతాయా? ఎన్టీఏలో ఉన్న అవినీతి కూడా ఆగిపోతుందా? రాజీనామా అనేది ఒక కేవలం ఇనీషియల్ విక్టరీ మాత్రమే. పొలిటికల్ అకౌంటబిలిటీని డిమాండ్ చేయడంలో ప్రజలు గెలిచారు. కానీ సిస్టమాటిక్ రీఫార్మ్స్ రానంత వరకు, లీకేజ్కు బాధ్యతలైన బిగ్ షాక్ జైలుకు వెళ్ళినంత వరకు, ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ గా ఫుల్ ప్రూఫ్ గా మారనంత వరకు ఈ పోరాటం ముగిసినట్టు కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కంటి తడుపు చర్యలు ఆపేసి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రీబిల్డ్ చేయాలి. ఎన్టీఏ బాధ్యతలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కు అని గుర్తించి జంతర్ మంతర్ వద్ద లాఠీ చార్జ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ రాజీనామాకు ఒక అర్థము పరమార్థము లభిస్తుంది. మనం చూస్తున్నాము ధర్మేందర్ ప్రధాన్ గారి రాజీనామా, దాని వెనుక ఉన్న పొలిటికల్ ప్రెషర్స్ మరియు పౌర సమాజం చూపించిన పవర్ గురించి వివరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మోస్ట్ క్రియేటివ్ అండ్ మైండ్ బ్లోయింగ్ పాయింట్ ని అనలైజ్ చేయబోతున్నాము. అదేంటంటే దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమైనా, ఎంతటి ప్రజా ఉద్యమమైనా కంట్రోల్ చేయడానికి వాడే రెగ్యులర్ సంక్షోభ నివారణ వ్యూహాలు లేదా క్రైసిస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలు ఈసారి ఎందుకు కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాయి? సాధారణంగా ఏ నిరసననైనా తొక్కిపెట్టేందుకు వాడే రూత్లెస్ టాక్టిక్స్ అన్ని ఈ కార్పొరేట్ అండ్ యూత్ మూవ్మెంట్ ముందు ఎందుకు పనిచేయకుండా పోయాయి? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. సాధారణంగా మన దేశంలో ఏదైనా ఒక పెద్ద ఆందోళన లేదా ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఫాలో అయ్యే ఒక పవర్ఫుల్ ప్లాన్ అండ్ యాక్షన్ ఉంటుంది. ఆ ప్లాన్ లో ఉండే 5 ప్రధాన వ్యూహాలు ఈ ఉద్యమంపై కూడా ప్రయోగించారు. కానీ ప్రతి వ్యూహం తిరగబడి ప్రభుత్వానికి తీవ్రమైన షాక్ ఇచ్చింది. మొదటి వ్యూహం అంటే ఉద్యమాన్ని సంపూర్ణంగా ఉపేక్షించడము, అంటే ఇగ్నోర్ టాక్టిక్స్ అన్నమాట. ఏదైనా నిరసన మొదలైనప్పుడు కొద్ది రోజులు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు అలసిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతారు అని ప్రభుత్వం భావించడము కామనే. జంతర్ మంతర్ వద్ద ప్రముఖ పౌర హక్కుల నాయకుడు సోనం వాంగ్చూ గారు నిరాహార దీక్షకు దిగినప్పుడు కూడా ప్రభుత్వం
ప్రభుత్వం ఇదే సేఫ్ ఆప్షన్ అనుకుంది. ప్రారంభంలో ఆయన దీక్షను, విద్యార్థుల ఆందోళనను కంప్లీట్ గా ఇగ్నోర్ చేసింది. కానీ ఇక్కడ వ్యూహం పూర్తిగా రివర్స్ అయిపోయింది. ప్రభుత్వం ఎంతలా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తే సోషల్ మీడియా ఆ వార్త అంతగా సంచలనం సృష్టించింది. సోనం వాంగ్చో ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని జనాలు అసహించుకోవడం స్టార్ట్ చేసేశారు. ఇగ్నోర్ చేయడం వల్ల ఉద్యమ తీవ్రతను తట్టుకోలేక అది కాస్త నేషనల్ అవేర్నెస్ గా మారిపోయింది. ఇక రెండో వ్యూహం ఉద్యమానికి రాజీనామా లేదా విదేశీ రంగు పులిమి ప్రచారణ మళ్లించడము, అంటే రియాక్టివ్ స్ట్రాటజీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనలు వచ్చినప్పుడు ఆ ఉద్యమం వెనుక టూల్ కిట్లు ఉన్నాయి, అంతర్జాతీయ శక్తుల హస్తం ఉంది, విదేశీ నినాదాలు ఉన్నాయి, లేదా ప్రతిపక్షాల కుట్ర ఉంది అని స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజాదరణ దెబ్బతీయడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా అదే పాత సిస్టమ్ బయటికి తీశారు. సిజేపీ వెనుక, విద్యార్థుల వెనుక యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి అని లీకులు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే డిజిటల్ యూత్ తమ మైండ్ పవర్ చూపెట్టారు. ప్రభుత్వం చేసిన ఫేక్ అండ్ నెగటివ్ ప్రాపగండాను యూత్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాక్ట్, డేటా మరియు మీమ్స్ తో విపరీతంగా తిప్పికొట్టింది. మా భవిష్యత్తు కోసం మేము అడిగితే విదేశీ కుట్రాని ముద్ర వేస్తారా అని ప్రశ్నిస్తూ వేసిన డిజిటల్ కౌంటర్ రూలింగ్ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేశారు. దాంతో ఈ డియాక్టివ్ టాక్టిక్స్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. ఇక మూడో వ్యూహం విచక్షణారహితంగా బల ప్రయోజనం చేయడం, అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ప్రభుత్వాలు వాడే ఆఖరి ఆయుధం భయపెట్టడం. జూలై 20న ఢిల్లీలో అదే జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఇంటర్నెట్ సేవలు నిలిపివేత విధించారు. జంతర్ మంతర్ పరిసరాలలో తుపాకులు, క్రూరమైన లాఠీ చార్జ్ ఉపయోగించారు. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏమనుకుందంటే ఆ తీవ్రమైన అణచివేతతో స్టూడెంట్స్ భయపడి ఇళ్లకి పరుగులు తీస్తారని భావించింది. కానీ జరిగింది కంప్లీట్ గా ఆపోజిట్. రక్తసిద్ధంగా మారిన విద్యార్థుల ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో రీఓపెన్ కాగానే వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. ఆ పోలీస్ బ్రూటకసిని చూసిన సాధారణ ప్రజల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అణచివేత వల్ల ఉద్యమం ఆగిపోక దేశవ్యాప్తంగా సింపతి మరియు ప్రజా మద్దతు మరింత పెరిగి ఉద్యమానికి ఒక ఫైరింగ్ ఎనర్జీని ఇచ్చింది. ఇక నాలుగవ వ్యూహం కంటి తడుపు చర్యలు లేదా పార్షియల్ మార్పులు చేయడం, అంటే టోకెన్ మేజర్స్. పరిస్థితులు చేతులు దాటుతున్నప్పుడు ఏదో ఒక చిన్న మార్పు చేసి సమస్యను సర్దుబాటు చేయవచ్చని భావించడం ప్రభుత్వం నైజం. ఎన్టీఏలో ఉన్న కొందరు దిగువ స్థాయి అధికారుల్ని మార్చడము, ఒకరిద్దరి ఉన్నతాధికారుల్ని బదిలీ చేయడము, లేదా విచారణ కమిటీ వేసి మేము చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈసారి విద్యార్థులు ఏ మాత్రం రాజీ పడలేదు. మాకు కావాల్సింది అధికారుల బదిలింపు కాదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా మరియు కంప్లీట్ సిస్టమాటిక్ ప్రక్షాళన మాత్రమే అని తేల్చి చెప్పారు. ఈ కంటి తడుపు చర్యలు ఏ మాత్రం కేర్ చేయకుండా తమ పట్టుదలను కొనసాగిస్తూనే వచ్చారు. ఇక ఐదవ వ్యూహం మరియు మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ రైతు మరియు పూర్వ సైనికుల అనూహ్య ఎంట్రీ. ప్రభుత్వానికి అసలైన మైండ్ బ్లోయింగ్ షాక్ ఎక్కడ తగిలిందంటే ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగిందో వెంటనే భారతీయ కిసాన్ యూనియన్ అంటే BKU వంటి శక్తివంతమైన రైతు సంఘాలు మరియు పూర్వ సైనికుల సంఘాలు ఎంటర్ అయ్యాయి. దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుల పిల్లలు, దేశానికి అన్నం పెట్టే రైతుల పిల్లలు ఇవాళ చదువు కోసం రోడ్డుపై దెబ్బలు తింటున్నారు. మా పిల్లల కోసం మేము ఢిల్లీ సరిహద్దులోకి తరలి వస్తాము, రండి చూద్దాం అని ఆల్ ఇండియా లెవెల్లో రైతు నాయకులు, మాజీ సైనికులు బహిరంగంగా పిలుపునిచ్చారు. రైతులు మళ్ళీ ఢిల్లీ సరిహద్దుల్లో ముట్టడించడానికి సిద్ధమవుతున్నారన్న వార్త రాగానే కేంద్ర ప్రభుత్వం డెడ్ లాక్ పరిస్థితిలో ఏర్పడింది. విద్యార్థుల నిరసన కాస్త పక్కా మాస్ పీపుల్ రెబలైజ్ గా మారే ప్రమాదం కనిపించింది. రాజకీయంగా ఇది కంట్రోల్ చేయలేని డ్యామేజ్ గా క్రియేట్ చేస్తుందని మోదీ కేబినెట్ గ్రహించింది. అటు సోనం వాంగ్చు దీక్ష, ఇటు సిజేపీ డిజిటల్ పవర్, రోడ్డుపై స్టూడెంట్స్, దానికి తోడు రైతు పూర్వ సైనికుల లీగల్ అండ్ గ్రౌండ్ సపోర్ట్. ఈ 5 కారణాల వల్ల ప్రభుత్వం అనుసరించిన సాంప్రదాయ అణచివేత వ్యూహాలన్నీ నీటి మట్టమైపోయాయి. వేరే ఏ దారి లేక పొలిటికల్ అండ్ పబ్లిక్ ప్రెషర్ తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం వెనకకి తగ్గి ధర్మేందర్ ప్రధాన్ గారి రాజీనామా ఆమోదించాల్సి వచ్చింది. ఈ సంచలనాత్మకమైన పరిణామాలు జూలై 25 ధర్మేందర్ ప్రధాన్ గారి రాజీనామా వరకు ఏ దారి తీసాయో స్పష్టంగా విశ్లేషించుకున్నాం. అయితే ఈ క్లైమాక్స్ ఘటనలో మనకి తెలియజేస్తున్న అసలైన సత్యం ఏంటి తెలుసా? రాజకీయ సమీకరణలు లేదా అధికార పక్ష ప్రాధాన్యతలు ఏమైనప్పటికీ జూలై 25న జరిగిన ఈ చారిత్రాత్మక పరిణామం ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో, ప్రజా ఉద్యమాలలో ఎంతటి మార్పునైనా, రాజకీయ సమీకరణలు లేదా అధికార పక్ష ప్రాధాన్యతలు ఏమైనప్పటికీ జూలై 25న జరిగిన ఈ చారిత్రాత్మక పరిణామము ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో, ప్రజా ఉద్యమాలలో ఎంతటి
మహత్తరమైన శక్తిని నిరూపించింది. ముఖ్యంగా మన దేశ యువత అనుసరించిన డిజిటల్ అండ్ గ్రౌండ్ లెవెల్ వ్యూహాలు ఎంతటి పవర్ఫుల్ గా మారాయో ప్రపంచానికి చాటి చెప్పింది. సోషల్ మీడియాలో ఒక చిన్న వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమై దేశవ్యాప్త మాస్ మూవ్మెంట్ గా రూపతరం చెంది ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ఈ పోరాటం రేపటి తరానికి ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ గా, తమ హక్కుల కోసం, రేపటి ఫ్యూచర్ కోసం యువత ఎలాంటి భయం లేకుండా ఐక్యంగా నిలబడితే ఎంతటి పవర్ఫుల్ ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలకు, అకౌంటబిలిటీకి తలొగ్గక తప్పదని ఈ సంఘటన నిరూపించింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. కేవలం ఒక మంత్రి రాజీనామా చేయడంతో ఈ పోరాటం ముగిసిపోలేదు. ఒక వ్యక్తి పదవి నుంచి తప్పుకోవడం అనేది విజయంలో ఒక ఇనీషియల్ స్టార్ట్ మాత్రమే. ఎప్పుడు ఈ పోరాటానికి పూర్తి స్థాయి సాధికారత లభిస్తుందంటే ఎప్పుడైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ వ్యవస్థలో సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు వస్తాయో, ఎప్పుడైతే పేపర్ లీకులకి శాశ్వతంగా చెక్ పడుతుందో, రాత్రింపగలు కష్టపడి చదివిన ప్రతి పేద మధ్య తరగతి విద్యార్థికి పూర్తి పారదర్శకతతో కూడిన ఎగ్జామ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందో, అప్పుడే ఈ ఉద్యమం సాధించిన అసలైన విజయం పరిపూర్ణమవుతుంది. మంత్రి రాజీనామా ఒక హెచ్చరిక మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం పర్యావరణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ జూలై 25 తేదీ చరిత్ర పుటలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మీకు ఎలా అనిపించింది? దాని వెనుక ఉన్న నిజాలు, అసలు ఏం జరిగిందో మీకు క్లియర్ గా చెప్పాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాసి. దీని గురించి మేజర్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ గా మళ్ళీ విశ్లేషిద్దాం. అసలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.